నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. జై శ్రీరామ్. హరే కృష్ణ హరే రామ. నగర సంగీత మరి ప్రతి నెలంతా కూడా ఉదయాన్నే వేసి 4 గంటలకి మరి ఊరి గ్రామం తిరిగి నగర సంగీతం చేస్తున్నామండి. అలాగే యనమల రామకృష్ణ గారు, విజయలక్ష్మి గారు ఈ గుడి నిర్మాణం చేయించి మాకు పచ్చదోరలు వచ్చి కళ్యాణంగా ఉందండి. చాలా వైభవంగా ఉందండి. మాకు ప్రతి నెల బ్రహ్మోత్సవాలు పండుగలు జరుగుతున్నాయండి. మాకు చాలా ఈ గుడి గడి కలిసి మాకు ఈ గ్రామం చాలా సంతోషంగా ఉన్నదండి. మాకు హిందూ ధర్మాన్ని మహానుభావులు కలియుగ వెంకటేశ్వర స్వామి ఎక్కడో ఉంటారనుకుంటాం, కానీ ఇక్కడే ఈ యనమల రామకృష్ణ కొడులో దూరి ఆయన శాశ్వత వెంకటేశ్వర స్వామి లాగా వచ్చి, అంటే దేవుడు మనిషి రూపంలో వచ్చి మాకు ఈ నగర్లో వెంకటనగర్లో మాకు మరి హిందూ ధర్మాన్ని నడిపించిన మహానుభావులు అండి. అలాగే ప్రతి సంవత్సరం మాకు లక్షాది బేలాసి పూజ అయ్యప్ప స్వామి పూజ పెడుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతూ ఉంటుందండి. ఎప్పుడు కూడా కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అలాగే సాయిబాబా కార్యక్రమం చేస్తున్నారండి. అలాగే బ్రహ్మోత్సవాలకి మరి పూజ కార్యక్రమాలు కూడా జరుగుతుందండి. చాలా మాకు ఈ గుడి గడి కలిసి చాలా సంతోషంగా ఉందండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. ఈ ఆలవెల్లి వెంకటనగరం గ్రామంలో మేము మా సొంత గ్రామం ఆలవెల్లి వెంకటనగరం గ్రామం. ఇక్కడ మేము జన్మించినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మాకు హిందూ ధర్మం ప్రకారం కూడా ఈ ఆలయంలో ఈ గ్రామంలో కూడా మాకు గంగాలమ్మ తల్లి జాతర గ్రామ దేవతగా కొలువై ఇక్కడ చక్కగా సిరిమానోత్సవం జరిగి చక్కగా గంట దీపాలతో అంగరంగ వైభవంగా గంగాల తల్లి మా ఊరిని కాపాడుతూ చక్కగా అందరూ కూడా క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉన్నారు. అలాగే క్రమేపీ యనమల రామకృష్ణ గారు ఆ విజయలక్ష్మి దంపతుల వల్ల చక్కగా ఈ గత 6-7 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ యొక్క శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టడం, షిరిడి సాయిబాబా ఆలయం కట్టడం, అందులోనే వినాయకుడిని అయ్యప్ప స్వామిని అందరినీ కూడా అందులోనే ఎవరు ఎక్కడికి వెళ్ళకుండా ఎవరు మాల వేసుకున్నా సరే అందరూ కూడా ఆ యొక్క వెంకటరమణమూర్తి దేవాలయంలోనే పరిపూర్ణంగా అన్ని రోజులు దీక్ష చేసి సంతోషంగా ఉండడానికి అందరూ కూడా ఏర్పాటు చేశారు. మాకు ప్రతి సంవత్సరం కూడా గత 20 సంవత్సరాలు అయ్యప్ప స్వామి యొక్క ఈ లక్ష బిల్వార్చన జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ యొక్క ఆలయం నిర్మించిన దగ్గర నుంచి కూడా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా విడకుండా ఈ లక్ష బిల్వార్చన కార్యక్రమం అంగరంగ కార్తీక మాసంలో చేసుకుంటూ భక్తులందరూ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ రోజు కూడా చాలా విశేషమైన కార్తీక మాసంలో శనివారం అయ్యప్ప స్వామి జన్మించిన ఇష్టమైన శనివారము, అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రము, ఏకాదశి తిథి 3 కలిసి ఉండడం, ఈ పూజ చేసుకోవడం మా అదృష్టంగా భావించుతూ అందరూ కూడా వెంకటరమణమూర్తి అనుగ్రహం, అయ్యప్ప స్వామి అనుగ్రహం కలిగి చక్కగా గంగాలమ్మ తల్లి అనుగ్రహం కలిగి అందరూ కూడా ఈ భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అలాగే హరే రామ హరే కృష్ణ బృందంతో నగర సంకీర్తన చేసుకుంటూ ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజాము 4 గంటలకు లేచి అందరూ ఒకే రకమైన తెల్లని దుస్తులు ధరించి గ్రామం అంతా తిరిగి స్వాభాయమానంగా కార్తీక మాసంలో చక్కగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ ఉన్న ఈ గ్రామానికి అందరూ కూడా రుణపడి ఉన్నట్టు. స్వామి శరణయ్యప్ప. స్వామి శరణయ్యప్ప. స్వామి శరణం. ప్రతి సంవత్సరం కూడా మన యనమల రామకృష్ణ గారు, విజయలక్ష్మి గారు ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఒక 5 సంవత్సరాల నుంచి లక్ష బిల్వార్చన కార్యక్రమం జరిపిస్తున్నారు. ఈ మండలంలో ప్రతి స్వాములు కూడా ఈ లక్ష బిల్వార్చన కార్యక్రమం జయప్రదం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారికి కృపగా పాత్రలు కాగలుగుతున్నారని అది యనమల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో జరిగిన మా అందరూ కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. స్వామి శరణం. స్వామి శరణం. ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. శ్రీదేవి భూదేవి సమేత దేవాలయం నందు ఏవినారం గ్రామంలో మా పొలిటి గురువు సభ్యులైనటువంటి యనమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏవినారం గ్రామంలో ఈ కోన ప్రాంతంలో ఉన్న ఈ మండలంలో ఉన్న స్వాములందరికీ కూడా పడి పూజ జరిపించాలని ఆయన ప్రతి సంవత్సరం కూడా ఈ స్వామివారి ఆశీస్సులతో ఆయన మా గుడిని ఇక్కడ ఎంతో అభివృద్ధి చేసి వెంకటేశ్వర స్వామిది ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి దీక్షకులందరికీ కూడా ఆయన ఇక్కడ ఆశీర్వాదం ఇప్పించి ఈ పూజని ప్రతి సంవత్సరం పడి పూజ జరిపించడం మా అందరికీ కూడా గర్వకారణం. భక్తితో పాటు ప్రజా ఆధ్యాత్మికంగా కూడా అందరికి కూడా సస్యశ్యామలంగా ఉండాలా, ఈ గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలా. ఆయన నాయకత్వంలో స్వామి శరణమయ్యప్ప అంటూ భక్తులందరూ శివదర్శనం మాల వేసుకున్న భవానీ దీక్షపరులైనా అందరినీ కూడా ఏ సీజన్లో భవానీ దీక్ష టైంలో భవానీ మాల వేసుకున్న భక్తులకి అలాగే స్వామి దీక్ష వహించిన భక్తులకి అందరికి కూడా ఈ పూజ పెట్టి అన్నదానం జరిపించి మహాపుణ్యం గణేశుడు యనమల రామకృష్ణ గారు, యనమల విజయలక్ష్మి గారు దంపతులు పుణ్య దంపతుల ఆశీస్సులతో ఈ గ్రామం
ఈ గ్రామం చుట్టూ ఉన్న ఈ తొండంగి మండలంలో కూడా ఎంతో అభివృద్ధి చెందాలి. ఈ భక్తులందరూ కూడా అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా అభివృద్ధిగా ఉండాలనే ఉద్దేశంతో భక్తితోటి వీళ్ళందరికీ కూడా ఆయన ప్రోత్సాహంతో మమ్మల్ని అందరినీ కూడా దీక్షగా మమ్మల్ని అందరినీ దీక్ష చేయించే విధంగా మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నారు. నేను అదే విధంగా ఈ దీక్షను ఈ రోజు ఈ స్వామి అయ్యప్పలందరూ కూడా ఈ జయప్రదం చేస్తారని మరి కోరుతూ ప్రార్థిస్తున్నాను.